మీరు సీఎం తిట్టినట్టు పెట్టగలను నేను. ఆ టెక్నాలజీ హైదరాబాద్లో ఉంది. ఏం వాడిందో ఏం నిజాలో ఏ అబద్ధాలో కన్ఫర్మ్ చేయడానికి నేను జడ్జిని కాదు. ఇంకొక ఆడియో మీకు వినిపిస్తాను అసలు అక్కర్లా సార్. మీ ఇష్టం వచ్చిన ఆడియోలు ఫేక్ ఆడియోలు నేను చేపిస్తామండి. ఓకే, అది ఫేక్ ఒరిజినల్ ఒకసారి చెప్పండి. అన్ని ఫేకే పీసీఆర్. ఈ ఆడియో ఎవరిది, మాట్లాడింది ఎవరు ఒకసారి? అమ్మాయి దాంట్లో సినిమాలో యాక్ట్ చేస్తున్నా. ఎవరు? ఐశ్వర్య. దేంట్లో? సినిమా ఏదో ఉన్నావు కదా. వేరేదేదో. అవును చేస్తుంది. నేను మాట్లాడలేదు తర్వాత. అప్పుడైతే చేస్తున్నానని చెప్పింది. టచ్లో లేదా అంటే నేనే లేను ఇప్పుడు. ఎందుకు వచ్చింది మాలోకోవాలని. ఏం కావాలి లెక్క చేయకూడదు. వయసులు బట్టి పరిస్థితులు బట్టి మనం వెళ్ళాలి కదా మగవాళ్ళం. ఈ ఆలమండాలను అంత లెక్క వేసుకుని పెద్ద వాళ్ళ అనవసరంగా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు అయ్యా. కూడా ఇచ్చేది అలవాటు అయిపోతాడు. ఎట్ట కుదురుద్ది సినిమా వ్యాపారంలో ఉండి. ఎన్టీ రామారావు లాంటాడు ఎవరు ఇది చేసి ఎవరు అందరినీ చూసాం మేము. ఏదో బడి కట్టుకున్నాం. ఏదో చెప్తారు ఈ ఆడాళ్ళు ఇంట్లో ఎవరో ఇది అసలు పెళ్లి చేసుకోవడమే తప్పు. నువ్వు ఇప్పుడు దాకా సరే చేసుకున్నావు. చాలా ఆతులు కట్ట తెచ్చింది ఏంటి కొట్లు తెచ్చిన వాళ్ళు కూడా హ్యాపీగా ఉండేవాడు మొత్తం. అలా అవడం కాలేదు. మాకు సుఖం లేదు, నీకు సుఖం లేదు. ఎవరు కొట్టాలని చెప్పుకోవటానికి లేదు, కనీసం వందత్వం లేదు, మంచి చెడు లేదు. ఇలా మందుకు చుట్ట ఇంటి వేసేస్తుంది. ఏదో అయిపోయింది అంటది, ఏదో చేసేసారంటది. ఎవడికి కావాలి? ఈ అమ్మాయి ఏమన్నా పెద్ద రాణియా లేకపోతే పెద్ద సావుకారా? ఏముంటాయి వాళ్ళ దగ్గర? ఇద్దరు అది పెళ్లి చేసుకోవద్దు. అది దాని పరిస్థితి ఏంటో నాకేం అర్థం కావట్లేదు. ఇంకేంటి మాట్లాడేది ఇదే పని. ఇది ఫేక్ అంటారా జెన్యూన్? ఖచ్చితంగా నేనే మాట్లాడా. మీదేనా? ఫేక్ కాదు. కాదు. ఇది ఎప్పుడండి? ఇప్పుడు వీళ్ళు ఒక్క నిమిషం వినండి సార్. వాళ్ళు కలిసి ఉన్నారనుకోండి, మనం బాధపడాల్సింది తిట్టుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు లైఫ్ గేమ్ ఆడుకుంటున్నారు. కానీ నా జీవితం, నా కుటుంబం, నేను కట్టుకున్న మేడంతా కూలిపోతుంది విడిపోతానంటే. నా పరిస్థితి ఏంటి? 2 కోట్లు పెట్టి పెళ్లి చేశా, 2 కోట్లు బంగారం ఇచ్చా, బోళ్ళంత ఆస్తి అన్నీ ఎవరయ్యి? వీళ్ళిద్దరయ్యి. వీళ్ళు విడిపోతే ఏమైపోద్ది? అది కూలిపోతుంది. నా జీవితమే కూలిపోతుంది. చిన్నప్పటి నుంచి కష్టపడి నా పిల్లలు కావాలి, నా కోళ్ళు కావాలి నేను చేస్తే ఈ దరిద్రం ఏంటి నాకు? వీళ్ళు పెట్టే దరిద్రం ఏంటి సార్? నేను మా కొడుకుని పొగట్లా. ఒకసారి తప్పు జరగాలి అంటే 2 చేతులు ఇట్టంటేనే చప్పట్టు అవుద్ది. మా వాడిది 80% తప్పు అయితే 20% గౌతమి ఉండొచ్చు, లేదు 80% గౌతమి తప్పు అయితే 20% మా అబ్బాయి ఉండొచ్చు. ఇద్దరిది తప్పు లేకుండా కాపురం చెడదు. చెడిపోతే ఫస్ట్ హర్ట్ అవ్వాల్సింది, తిట్టుకోవాల్సింది ఎవరు? దీనికోసం ఎన్నేళ్ళు కష్టపడ్డా నేను? 65 ఏళ్ళు వచ్చినాయి. చిన్నప్పటి నుంచి కష్టపడి మీరైనా ఇంత కష్టపడుతున్నారు ఎవరి కోసం? అంతే కదండి, పిల్లల కోసం. మరి వాళ్ళు డిస్టర్బ్ అయిపోయి మిమ్మల్ని డిస్టర్బ్ చేసేస్తే మీకు ఎంత బాధగా ఉంటుంది? అంత బాగా పెళ్లి చేసింది దేనికి? గ్రాండ్గా కలిసి ఉండమనే కదా. అందరికీ వీళ్ళిద్దరూ భార్యాభర్తలు అని చెప్పి మేము ఇంటి హైదరాబాద్ వెళ్ళారు. వెళ్ళి దొబ్బులాటలు ఏంటండి వీళ్ళు? మాకు అడ్డేకి కదా ఇదంతా. లేదు, వాళ్ళిద్దరికి చెరకా గోరింకల్లాగా ఉన్నారు. అసలు ఆ కామెంట్స్ ఎందుకు? నేను అన్నయ్య సగం కట్ చేసి తప్పులు పెట్టిందో ఒప్పులు పెట్టిందో నాతో మావయ్య ఈ సినిమా యాక్టర్తో తిరుగుతున్నాడు మీ అబ్బాయి అంది. నేను ఫోన్ చేసి సినిమా యాక్టర్తో తిరుగుతున్నావా అని అడిగా. ఏం చెప్పాడు? అప్పటి నుంచి టచ్లో లేను, బెడ్రూమ్లో పడుకోబెట్టారు, వాళ్ళిద్దరూ హైదరాబాద్లో ఉండి కాపురం చేస్తున్నారు, ఆ అమ్మాయిని హైదరాబాద్లో పెట్టాడని చెప్పింది. నేనేం చేయాలి? ఇది ఫోన్ చేశా. ఒట్టిదే, అసలు నాకు టచ్లోనే లేను. అదే కదా ఎవిడెన్స్. దీంట్లో బూత్ ఏంటో మీరు చెబుతారు కానీ ఆగండి. నేను అసలు ఆ అమ్మాయితో టచ్లో లేను, ఆ రోజు నుంచి మాట్లాడట్లేదు. నాకు ఆ అమ్మాయి కూతురు లాంటిది అన్నారు కదా గౌతమి. నా కూతురైనా కోడలైనా గౌతమి. అదే గౌతమి గురించి మీరు కొన్ని వల్గర్ లాంగ్వేజ్ వాడారు, అవి కొన్ని బీప్ చేశారు మా వాళ్ళు. యాక్చువల్లీ లేదు సార్, మీకు మధ్యలో కోతలు పడినాయి కదా సార్. నేను చెప్పేది అండి,
బీఫ్ చేశారు, నేను తిట్టానని చెప్తున్నా, మళ్ళీ తిడతా వీళ్ళిద్దరిని. నాకు తిట్టే హక్కు ఉంది, ఎందుకంటే నా ఎఫర్ట్ అంతా వాళ్ళది. రోజుకి 20 గంటలు కష్టపడతా, ఎవరికి? ఆ గౌతమి కోసమే. ఆ నాన్న కష్టపడతాడు వాళ్ళకి, దేనికి? ఆ గౌతమి కోసమే. మరి మా కోరికలు, మా ఆశలన్నీ కూలిపోతే తిట్టొద్దా? అంటే మేము ఇచ్చినవి అయితే తీసేసుకుంటారు, మా కష్టం అంతా తీసేసుకుంటారు. మాకు కష్టం అనిపిస్తే తిట్టుకోవడానికి మాకేంటంటే మా పిల్లల్ని మీరే అన్నారు, నా కూతురైనా అలాగే తిడతారు రేపు కాపురం చెడగొట్టుకుంటే. అంటే ఇక్కడ బాబు గారు మిమ్మల్ని ఒక ఆడపిల్ల తండ్రిగా సార్ వినండి ఒక్క నిమిషం. అక్కడ ఫస్ట్ కన్ఫర్మేషన్ అడిగింది, ఆ హీరోయిన్తో నీకు సంబంధాలు ఉన్నాయా, ఐశ్వర్య గురించి ఉన్నాయా లేవా అంటే లేవు అన్నాడు. లేవు అన్నప్పుడు లేకపోతే ఈ తలనొప్పి ఏంట్రా బాబు, ఆ అమ్మాయి ఏమో ఆ అమ్మాయితో పడుకుంటున్నాడు, తిరుగుతున్నాడు అంటుంది. నేను సినిమా ఇండస్ట్రీలో మొదటి నుంచి ఉన్నాను, పెద్ద పెద్ద రామారావు కాడి నుంచి అందరూ ఉన్నారు, వాళ్ళ భార్యలు జరిగింది చెప్తున్నా, వాళ్ళ భార్యలు అనుమానిస్తే అంత సంతానం రామారావుకి ఉండేదా, ఆమె అట్లా భర్తను అనుమానిస్తే నీ చాలా మాట్లాడే. అయితే అవన్నీ బీప్ చేశారు, కృష్ణ గారు ఉన్నారు, ఆయన ఏదో చేశారు. అట్లా ప్రతి ఆర్టిస్ట్కి ఒక మంచో చెడో ఉంది. సినిమా ట్రేడ్లో ఇలా గనక భర్తను పట్టించుకుని చేస్తే ఆ కాపురం సాగుద్దా? వాస్తవంగా అమ్మాయిని నేను అడిగింది, ఆ అమ్మాయితో కాపురం పెట్టి హైదరాబాదులో ఆ అమ్మాయి ఉంటా, ఇటు అక్కడ తిరుగుతున్నాడు అనేది మా కోళ్ళగారు చెప్పింది. నేను అది కన్ఫర్మ్ చేసుకున్నా, తిరుగుతున్నాడని ఆ అమ్మాయి చెప్పింది కాబట్టి. అడిగితే కాదన్నాడు, అక్కడితో అది పోయింది. దాన్ని ఆడు ఎప్పుడైతే అలా చేయట్లేదు, అసలు ఆ అమ్మాయి నా సంబంధం లేదన్నాడో, ఆ అమ్మాయి ఉందందో, ఇది పర్సనల్గా జరిగిన ఫోను, ప్రూఫ్ కోసం కాదు కదా. మరి నేను తిట్టుకోవాలా వద్దా? ఆయన పట్టుకుని హీరోయిన్తో కాపురం పెట్టేశాడు, హైదరాబాద్లోనే ఉంటుంది ఆ అమ్మాయి, వెళ్ళలేదు జమ్మూ కాశ్మీరు, వీళ్ళిద్దరూ పక్కల్లో పడుకుంటున్నారు, కాపురాలు చేస్తున్నారు అన్నప్పుడు నా బాధ ఇదా? నేను తిట్టినా? తండ్రిగా ఉంటుంది సహజమే. కాదు సార్, కోడలైనా కూతురైనా కొడుకైనా హర్ట్ అయినప్పుడు నేను తిడతాను సార్. ఆ అమ్మాయి డైవర్స్ తీసుకుని వెళ్ళిపోతే నా సంబంధం లేదు. కానీ ఇప్పుడు యాజ్ ఆఫ్ నో ఇంత జరిగిన తర్వాత సార్ మీ ఆవేదన మీ మాటల్లో మీ కళ్ళల్లో క్లియర్గా తెలుస్తుందండి. ఒక తండ్రిగా మీకు ఎంత పెద్ద ఎత్తున నష్టం జరిగింది, పరువు విషయంలో కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఇప్పుడు ఈ దశలో